నమస్తే, నేను అంకిత. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్. మొన్నటి వరకు కాదు, అసలు డైలీ చూస్తుంటే రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూస్ అయితే అసలు రోజుకొక మలుపు అని చెప్పొచ్చు. అదొక ట్విస్ట్ లాగా అనిపిస్తుంది అందరికీ. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వినిపిస్తుంది ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది త్వరలో. సో ఈ బిగ్ బాస్ సీజన్ 8లోకి రాజ్ తరుణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ఒక సెన్సేషన్ న్యూస్ బయటకు వచ్చింది. సో మరి ఆయన ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చాలా సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడ బయట చూసినా మీడియాలో కానివ్వండి, చాలా ఎక్కువ ఏమంటారు నిందలు పాలైనట్టు చూస్తున్నాము. సో అలాంటి పర్సన్ని బిగ్ బాస్లోకి ఎలా తీసుకుంటున్నారు? అయితే ఇప్పుడు బిగ్ బాస్లోకి నాగార్జుననే ఆయన్ని ఇన్వైట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగానే ఆయన వెళ్తున్నారా బిగ్ బాస్కి? యాక్చువల్గా లావణ్య గారి విషయం ఏదైతే ఉందో అది బాగా ఈ మధ్యకాలంలో బాగా ట్రోల్ అయింది, వైరల్ అయింది. అటు రాజ్ తరుణ్ అంశం కూడా బాగా ఇంట్రెస్ట్గా అన్ని ఛానల్స్ కూడా టెలికాస్ట్ చేసాయి. అఫ్ కోర్స్ సినిమా వాళ్ళంటే ఆ మాత్రం యాంగ్జైటీ ఉంటుంది. మీరు బిగ్ బాస్ అన్నారు కాబట్టి గుర్తొచ్చింది. బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్ గారు తారక్ కదా చేశారు హోస్టింగ్. చేసినప్పుడు ఆయన లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే చూద్దామని చెప్పి ఆయన ఫస్ట్ ఒక ప్రోమో చేశారు. అట్లా ఇంట్లో ఏం జరుగుతుందని చూస్తాం, బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందని. అంటే జనరల్గా అది ప్రోగ్రామ్కి అలా చేశారు. బట్ ప్రతి వ్యూవర్కి, ప్రేక్షకుడికి సినిమా వాళ్ళు అనేసరికి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, ఏం తింటారు, వాళ్ళు ఏం జిమ్ చేస్తారు, ఏ డైట్ ఫాలో అవుతారు, ఈ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. అందులోకి ఇట్లాంటి ఇష్యూస్, ఎఫ్ఐఆర్స్ అనేసరికి మరి కాస్త ఇంట్రెస్ట్ అనమాట. ఏంటి అట్లా లావణ్య రాజస్థాన్ మీద ఉన్నట్టు కదా, ఏమైందట్టు కదా, ఇట్లా ఇప్పుడు ప్రతి రంగంలోనూ ప్రతి దగ్గర ఉంటాయి, కాకపోతే బయటికి రావు. వీళ్ళు ఏంటంటే వెండితెర మీద ఉండే మనుషులు, అందరికీ తెలిసిన మనుషులు కాబట్టి, మన ఇంట్లో ఒక సినిమా చూసినా ఒక సీరియల్ చూసినా మన వాళ్ళు అనుకుంటాం కాబట్టి, రోజు చూసే ముఖాలు అంటే ఒక ఫీల్లో ఉండి అబ్బా ఏం జరిగింది అనుకుంటాం. సో అట్లా విడిచి మొత్తానికి లావణ్య విషయం మీద చాలా ఇష్యూ అయింది. దానికి రాజ్ తరుణ్ మీద ఆవిడ కేసు ఫైల్ చేసింది, ఒక 50-60 ఫోటోలు ఇచ్చేసింది. తర్వాత ఆమె గర్భవతి అయినప్పుడు అబార్షన్ చేయించాడు, దానికి రాజ్ తరుణే సైన్ చేశాడని చెప్పడం. రాజ్ తరుణ్ కూడా నాకు తన ఫ్రెండే, కలిసి ఉండేవాళ్ళం, లివింగ్ టుగెదర్లా కూడా ఉండేవాళ్ళం. బట్ తనకి కొన్ని అలవాట్లు ఉన్నాయి, అలవాట్లు దూరం చేసుకోమని చెప్పాను, వినలేదు. బట్ నేను అప్పటి నుంచి నేను దూరంగా ఉంటున్నాను కూడా చెప్పాడు. సో ఇది ఎప్పటి నుంచో జరిగితే పోనీ మొదటి నుంచి వాళ్ళతో రిలేషన్ వాళ్ళకి బాగుంటే ఈ అమ్మాయి ఎందుకు ఇన్ని రోజులు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అనేది క్వశ్చన్. అలా అడిగితే ఈ అమ్మాయి ఏముంటుంది, నేను డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయ్యాను, అది మాట వాస్తవమే. దానికి కారణం కూడా రాజ్ తరుణ్ అని చెప్తుంది. మళ్ళీ రాజ్ తరుణ్ మరి అలవాటు చేశాడనో రాజ్ తరుణ్ పట్టించాడనో తెలియదు, కానీ దానికి కారణం కూడా రాజ్ తరుణే అన్నట్టుగా మాట్లాడు. ఏది కారణం అయినా కానీ సొసైటీకి అది ఎవరికి కావాలి, మీరు ఎందుకు పట్టుబడ్డారు అనేది. పోనీ దానికి కారణం రాజ్ తరుణే, పోనీ రాజ్ తరుణ్కి డ్రగ్స్ అలవాటు ఉన్నాయి అనుకుందాం, మరి మీరు రాజ్ తరుణ్తో ఎందుకు ఉండాలనుకున్నారు? అటువంటి వాడు మంచివాడు కాదని మీరు కంటిన్యూ అవ్వకూడదు కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎవరి వెర్షన్ వాళ్ళది. సో మొత్తం మీద ఆవిడ చాలా పెట్టడము, ఆవిడ తరపు ఒక పవర్ఫుల్ మన అనిల్ శంకర్ గారు, ఆయన పేరేంటి, శంకర గారు, పూర్తి పేరు అనిల్ అని, లాయర్ గారు. ఆయన అనిల్ శంకర్ ప్రొడ్యూసర్ అనుకుంటామా, ఈయన పేరు శంకర, ఆయన పేరు కూడా. సో ఆయన పవర్ఫుల్ హైకోర్టు లాయర్. ఆయన ఎంతవరకు ఏది కేసు టేకప్ చేసినా కూడా ఖచ్చితంగా గెలుస్తుంది అనమాట. సో ఆయన ద్వారా కూడా మంచి రిజల్ట్ రావచ్చు, ఈమెకే న్యాయం జరగచ్చు అనుకుంటున్నా కూడా. బట్ ఈయన వైపు కూడా కొన్ని సెంట్రల్ లెవెల్లో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. బట్ రాజ్ తరుణ్ని ఏమీ అవ్వలేదు అన్నట్టు రీసెంట్గా ఒక వార్త విన్నా. అయితే ఇప్పుడు హోస్టింగ్గా బిగ్ బాస్కి నాగార్జున గారు ఉన్నారు కాబట్టి నాగార్జున గారి పేరు కూడా తెర మీదకి వినిపిస్తుంది. ఏంటంటే రాజ్ తరుణ్ని, నాగార్జున గారే రాజ్ తరుణ్కి బిగ్ బాస్ 8 కంటెస్టెంట్గా వస్తే బాగుంటుంది ఆయన సజెస్ట్ చేశారు. ఈ అంశం మీద కొద్ది రోజులు ఒకవేళ ఆయన కంటిన్యూ అయ్యాడు అనుకోండి, ఎలా లేదన్నా 3 నెలలు 4 నెలలు, ఎందుకంటే ముందు మాక్ డ్రిల్ నిర్వహిస్తారు, ట్రయల్స్ వేస్తారు, తర్వాత ఒక 100 days ప్రోగ్రామ్. అది ఈ 100 daysలో కనీసం 1 రోజులో 40 రోజులో ఉంటే 2 నెలలు గడిచిపోద్ది కదా మొత్తం మీద. సో వీటన్నిటికీ దూరంగా ఉంటాడు, ఇష్యూ డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంలో నాగార్జున గారే ఆయన పేరు సజెస్ట్ చేశారని అంటున్నారు. బట్ బిగ్ బాస్ వాళ్ళే అప్రోచ్ అయ్యారు రాజ్ తరుణ్ని అన్నట్టుగా ఒక వార్త ఉంది.
ఎందుకు నాగార్జున గారి పేరు వచ్చింది? ఒకటి హోస్టింగ్ ఆయన, రెండోది ఇంతకుముందే నాసావరంగా సినిమా ఏదో చేశారు, అందులో రాజ్ తరుణ్ అది కూడా రోల్ పోషించారు. తను చేసిన మూవీస్ కి కూడా వాళ్ళ బ్యానర్ నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు స్టార్టింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉయ్యాల జంపాల ఇంట్రడ్యూస్ చేయడం అలాంటివి. కానీ సో రాజ్ తరుణ్ ఎట్లాగూ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన సంస్థ కాబట్టి ఆ ఫేవర్ ఆయనకు ఉంటుంది. అరే మా బ్యానర్లో చేసిన హీరో కదా అని ఇండస్ట్రీ చెందిన పర్సన్గా కాబట్టి ఆయనకు కూడా కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండొచ్చు కాక. బట్ నాగార్జున గారు హోస్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఆయనే చక్రం తిప్పుతున్నారు, ఆయనే పావులు కదుపుతున్నారు, మా వాళ్ళకి సజెస్ట్ చేసింది నాగార్జున గారే అనే వార్తలు వస్తున్నాయి. దీంట్లో అంత వాస్తవం లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక యాంగిల్లో ఆయన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతే ఆయన మీద ఎటువంటి రూమర్స్ ఏమి ఉండవు, అదే ఈ గొడవ నుంచి కాస్త బయటపడచ్చు అనుకుంటున్నాం. ఒకవేళ వెళ్తేనే ఇంకా మళ్ళీ జనాల్లో ఎక్కువగా నానుతూ ఉంటాడు ఆయన. రోజు బిగ్ బాస్ చూస్తారు, ఈరోజు రాజధాని అలాగన్నాడు, ఈరోజు రాజధాని మీద పంచి పేలింది, ఇంకా వెనక ప్రజల నుంచి కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా దాని బిగ్ బాస్ ని బేస్ చేసుకొని చాలా మంది వీడియోస్ చేస్తారు. ఆ వీడియోస్ చేసినప్పుడు కూడా ఎందుకో రాజధాని బిగ్ బాస్ హౌస్ లో మూడీగా ఉన్నాడు, ఆ లావణ్య విషయంలో ఫీల్ అవుతున్నట్టున్నాడు, లేదా లావణ్య ఇతన్ని ఇబ్బంది పెడుతుందని ఫీల్ అవుతున్నట్టున్నాడని వీళ్ళు నెటిజన్స్ వీళ్ళు సరదాగా కామెంట్స్ పెడతా ఉంటారు. ఇంకా వీళ్ళకి నచ్చిన వీడియో వీళ్ళు చేసి పెట్టేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇంకొంచెం అది ఎక్కువ ఇష్యూ అవుతుంది, ప్రొలాంగ్ అవుతుంది అని నా అభిప్రాయం. మేబీ ఎవరి వెర్షన్ ఏంటనే తెలియదు. లేదు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతే ఎలాగో ఆయన అగ్రిమెంట్ రాసుకొని సైన్ చేసుకుంటారు కాబట్టి ఒక 2 నెలలు ఆయన ఎవరు చేయడానికి లేదు. ఒకవేళ చేసినా కూడా ఏమైనా ఇష్యూ అయినా కూడా కోర్టు నుంచి పెర్మిషన్ తీసుకోవచ్చు. ఎట్లా ఉంది, మేము సంతకాలు పెట్టించుకున్నాం, మాకు లేకపోతే నష్టం, మాకు కంటిన్యూ చేయండి, మా హౌస్లోనే ఉంటారు, విత్ ఇన్ ద సిటీలోనే ఉంటారని చెప్పి వాళ్ళ తరపు లాయర్లు కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం మీద నాగార్జున గారు హోస్టింగ్, తర్వాత ఇంతకుముందే రాజ్ తరుణ్, అల్లరి నరేష్, నాగార్జున గారి సినిమా కలిసి యాక్ట్ చేయడం, మేబీ నాగార్జున గారి పేరు తెరమేకి వస్తుండొచ్చు, కానీ అట్లా ఉండదని నేను అనుకుంటున్నాను. బట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, ఇండస్ట్రీ అనే కాదు బయట కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు లావణ్య అనే అమ్మాయి చెప్పింది ఎంతవరకు వాస్తవం, నిజంగానే ఇష్యూ ఉందా, ఆమె ఎందుకు అంత గ్యాప్ తీసుకుంది, ఆ మాల్వి అనే అమ్మాయి మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఈ రాజధానితో ఇంతకుముందు చాలా మంది హీరోయిన్లు చేశారు, వాళ్ళు ఎవరి మీద చేయకుండా ఈ ఒక్క అమ్మాయి మీద ఎందుకు అమ్మాయి ఇట్లా ఇష్యూ చేయాల్సి వచ్చింది అనే దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. మరోవైపు ఆమె నాకు ఈ జీవితం వద్దు, సూసైడ్ చేయడానికి ట్రై చేస్తా అని చెప్పి ఏదో చెప్తే పోలీసులు కౌన్సిలింగ్ చేశారన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బట్ రాజధానికి ఎంతో కొంత ఫేమ్ ఉంది, దట్టు పాపం ఏదో సినిమా రిలీజ్ అవ్వాల్సింది, అదే ఆగిపోయింది. తర్వాత పురుషోత్తముడు ఏదో సినిమా ఉంది, అది మరి రిలీజ్ అయిందో లేదో అదొకటి. బట్ కెరియర్కి మచ్చగా ఉండిపోతుంది, ఇబ్బంది కలుగుతుంది. బట్ ఈ అమ్మాయి ఇన్ని రోజులు ఊరుకుని ఇప్పుడు చేస్తుందంటే మేబీ మనీ కోసమే చేస్తుందా ఈ అమ్మాయి అనే కోణంలో కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే అమ్మాయి కెరీర్ ఇబ్బంది పడుతుంది. అమ్మాయికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో మనకు తెలియదు. బట్ రాజ్ తరుణ్ విషయంలో ఎంతో కొంత వాస్తవం, ఎందుకంటే ఆ ఫోటోలు చూపిస్తే పోలీసులకి ఇవ్వడం, మీడియాకి ఇవ్వడం కూడా చూస్తే ఆయన బొట్టు పెట్టుకుని పంచి కట్టుకుని చీరతో ఉండడం, మేబీ ఇద్దరు కలిసి ఉన్నారా, లేదంటే ఎక్కడైనా పెళ్ళైన తర్వాత ఏదైనా పూజా కార్యక్రమం, గృహప్రవేశం లాంటివి అయినప్పుడు ఇట్లా జరిగాయా, లేదంటే ఆ పెళ్ళి అయ్యి అప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈవిడ రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి మనీ అవసరమయ్యి మళ్ళీ పాత పరిచయాలన్నీ తవ్వుతుందనే వార్తలు కూడా వింటున్నాం. మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఎందుకంటే ఇతను మొదట్లో పరిచయం అయినప్పుడు కూడా వేరే వ్యక్తి కూడా నన్ను పెళ్లి చేసుకోవట్లేదని చెప్పి కేసు పెట్టిందంట. ఆ కేసు తాలూకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉందని రాస్తానంట. అలా ఉన్నా కూడా అది పెద్ద ఇష్యూ కాదు పోలీసులు, ఎందుకంటే అప్పుడు ఆయన నచ్చాడు, ఆడితో తెగదింపులు అయ్యాక నువ్వు ఇష్టపడ్డావు, నీతో కలిసి ఉంది. ఒక అమ్మాయి తన ముందు పెళ్లి చేసుకుని నచ్చకపోతే విడాకులు తీసుకుని ఇంకోటి చేసుకునే రైట్స్ ఉన్నాయి కదా. సో అలా చేసుకుని ఉండొచ్చు, తప్పే ఉంది. బట్ మీరే చెప్పండి అన్నట్టుగా రాజధాని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బట్ ఇందులో ఈమె తరపున పవర్ఫుల్ లాయర్ ఉన్నారు, ఆయన తరపు కూడా పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యాయి అన్నట్టు కూడా నేను విన్నాను. మరి ఇది ఎటు దారి తీస్తుంది ఎటు చూడాలి. ఎందుకు ఎలాగో September 8 నుంచి స్టార్ట్ బిగ్ బాస్, ఈలో మనకు క్లారిటీ వచ్చేస్తుంది, నిజంగా ఆయన అందులో ఉన్నాడా, ఇవన్నీ రూమర్సా నిజాలా అనేది క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.